భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి కమల చరణాలకు వందనాలు తెలుపుతూ మేము 1986లో గోదావరికి బాగా వరదలు వచ్చాయి. వరదల్లో గోదావరి చుట్టూ వరి ఆ ప్రాంతం అంతా పూర్తిగా మునిగిపోయింది. చాలా ఇబ్బంది పడ్డారు ప్రజలంతా, చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ. మేము కొత్తగూడెం నుండి ఏదో ఒక రిమోట్ ఏరియా చిట్ట చివరి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు సేవ చేద్దామనే ఉద్దేశంతో ఆనాడున్న ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీ సుబ్బారావు గారి దగ్గరికి వెళ్ళి అడిగాం, సేవ చేద్దాం అనుకుంటున్నాం. అది కూడా ఏంటంటే చిట్ట చివరి గ్రామాల్లో ఎవరు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళ దగ్గరికి మేము వెళదాం అనుకుంటున్నాం సత్యసాయి ఆర్గనైజేషన్ తరఫున. కాబట్టి మాకు అటువంటి ప్లేస్ మాకు చూపిస్తారేమో అని అడిగితే వారు ఏం చేశారంటే అక్కడే ఉన్నటువంటి సిపిఐ ఎమ్మెల్యే ఓంకార్ పార్టీ నుంచి ఒకసారి ఎమ్మెల్యే అయినటువంటి మాజీ ఎమ్మెల్యే గారితో పరిచయం చేశారు. రెడ్డయ్య దొర ఆయన పేరు. వారిని పరిచయం చేసి ఇట్లా మీరు రిమోట్ ఏరియాలో ఉంది కానీ ఆ ప్రజలు వాళ్ళు ఇట్లా మనం ప్యాంట్ షర్ట్లు వేసుకుని పోతే వాళ్ళు మనకు అంత పెద్దగా సహకరించారు కాబట్టి అక్కడ వెళ్తే వాళ్ళు చెప్తేనే మాట వింటారు. కాబట్టి మీరు ఈయన తీసుకెళ్తే పని అవుతుందని ఆ ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ సుబ్బారావు గారు చెప్పారు. సరే, నెక్స్ట్ డే వారిని అపాయింట్మెంట్ తీసుకొని ఆ రెడ్డయ్య దొర వారితో మేము భద్రాచలం చివరిలో వెంకటాపురం దాటి పోవాలి. కొటారుగుమ్ము దాని పేరు. కొటారుగుమ్ము వెళ్తున్నప్పుడు దారిలో ఆ రెడ్డయ్య దొర గారు అడిగారు, మీరు ఏ ఊరు వెళ్తున్నారు, మీకు ఐడియా ఉందా అన్నారు. మాకు తెలియదు కానీ మీరు చూపిస్తే కదా మాకు తెలిసేది అంటే, మీకంటే ముందే భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు అక్కడికి వచ్చారు, అక్కడ ఒక రోజు రాత్రి అక్కడ బస చేశారు, కాబట్టి మీరు ఆ ఊరికి వెళ్తున్నారు మీరు అన్నారు. మేము ఆశ్చర్యపోయాం, ఇదేమిటి స్వామి వచ్చి ఈ చివరి ఊర్లలో ఖమ్మం జిల్లాకు చివరి ఊరు అది. అది కూడా పక్కనే అది గోదావరికి ఆ ఊరికి పెద్ద తేడా ఎంత దూరం కూడా లేదు, ఒక 10 అడుగులే, 10-15 అడుగుల కంటే ఎక్కువ ఉంటుంది. అంత అక్కడికి వచ్చి స్వామి ఎట్లా వచ్చారు ఇంత కీకారణ్యంలో అనుకున్నాం మేము. అప్పుడు వారు చెప్పారు 1966-61 అనుకుంటాను, ఆయన రాజమండ్రి వెళ్ళారు. రాజమండ్రిలో చిన్న స్వామివారు ఒక పాఠశాలకు ఓపెనింగ్కి వెళ్ళి పాఠశాలని చూసుకుని అక్కడి నుంచి కారుణానంద స్వామి వారు వచ్చి స్వామిని దర్శనం చేసుకున్నారు. ఆ కారుణానంద స్వామి వారితోనూ మాట్లాడి అన్నీ చేసుకున్న తర్వాత మళ్ళీ హైదరాబాద్ వెళ్తూ బోట్లో రాజమండ్రి నుంచి భద్రాచలం రావాలని వాళ్ళ ప్రయత్నం. భద్రాచలం వచ్చే ముందు చీకటి పడడంతో ఒక ఊరిలో ఆగిపోవాల్సి వచ్చింది. ఆ ఊరే కొటారుగుమ్ము. మేము ఏ ఊరైతే ఎంచుకొని మేము ఏ ఊరిలో అయితే మేము సేవ చేద్దాం అనుకున్నామో, మేము ఏ ఊరిలో ఈ వరదలు వచ్చి అందరూ వాళ్ళ జీవన విధానం అంతా బాగా దెబ్బతినిందో ఆ ఊరికి ఏ విధంగా మేము పోయి సేవ చేయాలనుకుంటున్నామో, మాకంటే ముందే అంటే 86లో మేము పోతే స్వామి 20 సంవత్సరాల ముందే అక్కడ స్వామి వచ్చి ఒకరోజు రాత్రి ఉన్నారని తెలిసింది. అది ఎట్లా ఉన్నారు అని అంటే, ఆ బోటు వస్తున్నప్పుడు చీకటి పడితే బోటు ముందుకు సాగదు, కాబట్టి ఎక్కడ చీకటి పడిందో అక్కడ ఆ బోటు వాళ్ళు ఆపేస్తారు. ఆపేసినప్పుడు ఒక రోజు రాత్రి స్వామి వస్తూ ఆ కొటారుగుమ్ము ఊరిలో ఆగవలసి వచ్చింది. ఆ రాత్రి అంతా స్వామి అక్కడే ఉన్నారు. కాబట్టి మాకంటే ముందే అంటే మన భక్తుల కంటే ముందే స్వామి వచ్చి ఆ ఊరిలో ఒకరోజు బస చేశారు. చాలా సంతోషమైన విషయం. మేము ఆ ఊరికి అన్ని విధాల అంటే అన్ని వాళ్ళకు అంతా చిన్న గుడిసెలు ఉండేవి, వాటికి తాటాకులు ఉండేవి. ఆ తాటాకులు, ఆ కర్రలు, అవన్నీ ఏమేమి కావాలో అన్నీ మేము ఏర్పాటు చేసి, మేమేం కట్టలేదు కానీ వాళ్ళతో కట్టించాం. మేమంతా సప్లై చేసాం, బాగా మెటీరియల్స్ సప్లై చేసాం. ఒక 1 మంత్ అంతా తిరిగి వాళ్ళకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసాం. రకరకాలు వాళ్ళకు ఫిషింగ్ చేయడం కానీ, లేకపోతే అడవిలో వెళ్ళి కర్రలు కొట్టుకోవడానికి ఇనుప సామాగ్రి కానీ, కత్తులు కట్టాలు లాంటివన్నీ మేము వాళ్ళకి కావాల్సిన అంటే జీవనంలో వాళ్ళకి తోడ్పడే పనిముట్లన్నీ మేము తయారు చేసి ఇచ్చాం. ఆ ఊర్లో వాళ్ళకి అవే కావాలి కాబట్టి అవే మేము తయారు చేసి ఇచ్చాం. ఆ ఊరంతా ఒక మంచి వాతావరణం ఏర్పాటు చేసి వచ్చాం. స్వామి మాకంటే ముందు ఒక 20 సంవత్సరాల ముందు వెళ్ళి అక్కడ బస చేశారు. అక్కడ మాకు మళ్ళీ మేము సేవ చేసే భాగ్యం మాకు కలిగింది. స్వామి వారు మాకు ఆ ఊరి వారికి కూడా ఎంతో మేలు చేశారు. చాలా అందరం మేము కానీ ఆ ఊరి వాళ్ళు కానీ చాలా రుణపడి ఉన్నాం. చాలా సంతోషమైన కార్యక్రమం ఇది. ఆ తర్వాత వారు భద్రాచలం వచ్చారు. భద్రాచలం నుంచి కారులో వయా కొత్తగూడెం, ఖమ్మం, హైదరాబాద్ వెళ్ళారు. ఇదంతా 1960-61లో జరిగింది. చాలా సంతోషమైన విషయం. సాయిరాం.